ఏం చేస్తున్నాం మనం ఆ రోజు బర్త్డే పేరుతోటి? మంచిగా ఒక టేబుల్ పెడతారు, దాని మీద ఏం పెడతారమ్మా? కేక్. కేక్ మీద ఏం రాయిస్తారు? వాడి ప్రతిరూపాన్ని మొత్తం ముందర పెడుతున్నారు, దాని మీద క్యాండిల్ పెడుతున్నారు, మంచిగా వెలిగిస్తారు. ఒకరు ఎన్ని సంవత్సరాలని కొవ్వొత్తులు, వాడు మంచిగా సూటు బూట్ వేసుకుని వస్తాడు, లేకుంటే పాప మంచిగా జీన్ ప్యాంట్ వేసుకుని వస్తుంది, ఉఫ్ అని ఆర్పిస్తుంది. ఆర్పేసిన తర్వాత ఏం చేస్తుంది? మంచి పదునైన చాకు తీసుకుంటుంది. చాకు తీసుకొని ఆ పాప కానీ బాబ కానీ వాడు ముక్కలు వాడే ముక్కలు చేసుకుంటున్నాడు, చక్కా చక్క 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 చక్క. ఇదా? ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించే. మీకు ప్రత్యక్ష ప్రమాణం చెప్తా. దీపం ఆరితే ఏమిటి నష్టం అనేది? మీరందరు సినిమాలు చూస్తారు కదమ్మా, టీవీలో సీరియల్ చూస్తారు కదా. ఏం సీరియల్? పాతవి నాకు తెలుసు. కాణిపాకం, చక్రవాకం, మొగల రేకులు, పూతరేకులు. ఇప్పుడు కార్తీక ఉందా పోయిందా? అది పోతే మనమంతా కూడా కోమాలోకి వెళ్ళిపోతాం. కోమాలోకి వెళ్ళి సినిమాలో కానీ సీరియల్లో కానీ ఎక్కడైనా ఎవరైనా గృహంలో ఎవరైనా స్వర్గస్థుడైనటువంటి విషయం చెప్పలేకపోతే, బాధతోటి చూపించలేకపోతే, సాంకేతికంగా అందరికీ తెలియాలంటే ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఒక దీపాన్ని ఆర్పి చూపిస్తారు. మనం ప్రత్యేక కళతో చూసిన విషయం ఇది. మరి అట్లాంటి దీపం ఆరిపితే అశుభం అని తెలిసి కూడా వాడి పుట్టిన బర్త్డే పేరుతోటి అన్ని దీపాలు ఆర్పిస్తున్నాడు. ఎంతమందిని పైకి పంపిస్తున్నారమ్మా మీరు ఇంట్లో వాళ్ళని? ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క? ఎవడో చేస్తున్నాడు, మనకెందుకు అది? మనకు లాభం కావాలా నష్టం కావాలా అంటే లాభం అంటారు అందరు. మరి వాడి ముక్కలు చేసుకోవడము, దీపాలు ఆర్పడము, రెండు అనర్థాలు చేస్తున్నారే. పుట్టిన పెళ్లి రోజు అప్పుడు కూడా అదే చేస్తున్నారే. ఇదా? అందుకనే దినదిన గండం నూరేళ్ళు ఆశ గుర్తు పెట్టుకోండి. కేకు కొయ్యొద్దని చెప్పను, కేకు కొయ్యండి. అయితే